స్కామ్లో ప్రధాన నిందితుడిగా జగన్ బంధువు కసిరెడ్డి కోట్లాది రూపాయలు సంపాదించాడు. మద్యం తయారీదారుల నుంచి ప్రతి నెల 60 కోట్లు వసూలు చేసి దాదాపు 3,000 కోట్ల వరకు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు ఆయన చేరవేసినట్లు పూర్తిగా ఆరోపణలు వస్తా ఉన్నాయి. దానికి సంబంధించి ఆధారాలు కూడా ఇటు దర్యాప్తు అధికారులు కూడా సేకరిస్తున్న పరిస్థితులు. ఈ మద్యం సొమ్ముతో ఇటు సినిమాలు కావచ్చు, ఆసుపత్రులు, ఇతరత్ర అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇట్లాంటి రంగాల్లో హైదరాబాద్లో ఈ కసిరెడ్డి పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. ఇక తాజాగా హైదరాబాద్లోని కసిరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే సోదాలు జరిగే సమయంలో కసిరెడ్డి ఇంట్లో లేరు. ఇప్పటికే పలుసార్లు కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు కసిరెడ్డి. ఇక 1,000 కోట్ల మద్యం కుంభకోణంలో మాజీ సీఎం జగన్కు కర్త కర్మ క్రియ ఆయనే. రాజ్ కసిరెడ్డి పాత్రపై కీలక సమాచారాన్ని కూడా సిట్ అధికారులు సేకరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ కేసు కూడా ఒక కొలిక్కి వస్తున్నట్టయితే భావిస్తా ఉన్నారు. దీంతో సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డి కోసం వేట మొదలుపెట్టారు. 15 బృందాలుగా ఏర్పడి కసిరెడ్డి కోసం గాలిస్తున్న పరిస్థితి. మొన్నటి వరకు ముందస్తు బెయిల్పై పిటిషన్లు వేసినటువంటి కసిరెడ్డి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఇండియాలో ఉన్నారా, లేదంటే విదేశాలకు పారిపోయారా, మరి ఏం జరిగింది? ఎందుకంటే దీంట్లో ఆయనను పట్టుకుంటే చాలా కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి తాడేపల్లి ప్యాలెస్లో లెక్కలు అప్పజెప్పింది ఎవరు, లెక్కలు చూసుకున్నది ఎవరు? 3,000 కోట్లు దాదాపుగా ప్యాలెస్కి అందిన విషయం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పూర్తిగా ఈ అన్ని అంశాలు కూడా సిట్ అధికారులు బయటకు తీస్తున్న పరిస్థితి. పూర్తిగా హైదరాబాద్లో దాదాపుగా 15 ప్రత్యేక బృందాలు కూడా గాలిస్తూ ఉన్నాయి. అడిషనల్ ఎస్పీ భూషణం ఆధ్వర్యంలో 50 మంది ఏపీ పోలీసులు కసిరెడ్డి కోసం ఇటు గాలిస్తున్నటువంటి పరిస్థితులు. రాజ్ కసిరెడ్డి ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆఫీసులు, సన్నిహితులు అందరి ఇంట్లలో కూడా సోదాలు చేస్తున్న పరిస్థితి. రాయదుర్గంలోని అరేట్ ఆసుపత్రిలో సుదీర్ఘంగా సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ఆసుపత్రి రాజ్ కసిరెడ్డి భార్య పైరెడ్డి దివ్యారెడ్డి డైరెక్టర్గా ఉన్నట్లయితే గుర్తించారు ఈ హాస్పిటల్కి. సో ఈ విధంగా పూర్తిగా ఏం జరిగింది ఏంటి, నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇటు ఆర్థికం, ఆరోగ్యం రెండింటినీ కూడా విధ్వంసం సృష్టించారు. రెండింటినీ కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి, రెండింటినీ కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి హయాంలో కనిపించింది. ఇవన్నీ కూడా బయటకు తీస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఈ దీంట్లో కూడా మనీ లాండరింగ్ జరిగింది అనేది గతంలో మనం ఎంపీ గారు ఇటు పార్లమెంట్ వేదికగా కూడా ప్రస్తావించడం జరిగింది. దీంట్లో సునీల్ రెడ్డి అనే వ్యక్తి, అంటే జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు, ఆయన దాదాపుగా 4,000 కోట్ల రూపాయలను ఇక్కడి నుంచి విదేశాలకు తరలించారు అనే ఆరోపణలు. ఈ అంశానికి సంబంధించి క్లియర్గా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మాట్లాడారు. అమిత్ షా గారికి కూడా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన పిలిచి పూర్తిగా తీసుకున్నారు. ఈ సునీల్ ఎవరు అనంటే గతంలో ఎంఆర్ ప్రాపర్టీస్ 2009-10 సమయంలో మనీ లాండరింగ్ దాంట్లో 53 కోట్లు ముడుపులు కూడా ఎంఆర్ ప్రాపర్టీస్కి చేరాయి అనే వార్తలు అప్పుడు చాలా వచ్చాయి. ఈయనను సునీల్ కూడా అప్పుడు అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం ఇవన్నీ చేశారు. సో వీళ్ళు మళ్ళీ ఇందులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఎక్కడికి పోతుంది పాత బుద్ధులు, పాత అలవాట్లు. సో ఇక్కడ కూడా ఇవన్నీ తెరదీశారు. ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితే సృష్టించే ప్రయత్నం చేశారు. నిజంగా చెప్పాలంటే మద్యపాన నిషేధం అనేది జగన్మోహన్ రెడ్డి ముందే అధికారంలోకి రాకముందే ఒక బ్లూ ప్రింట్ వేసుకున్నారట. చాలామంది చెప్తా ఉంటారు, మనం అధికారంలోకి వస్తే ఏం చేయాలి, ముందుగా మద్యపాన నిషేధం చేయాలి, ఆ తర్వాత వివిధ డిస్టిలరీలను మనం సొంతం చేసుకోవాలి, ఆ తర్వాత తద్వారా మనం చెప్పిన బ్రాండ్లే అమ్మాలి, దాంట్లో మనం కోట్ల రూపాయలు కొల్లగొట్టాలి, ప్రజల ఆరోగ్యం పక్కన పెట్టు, డబ్బులే మనకు కావాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి వర్క్ చేశారనే చర్చ కూడా జరుగుతూ ఉంది. సో అవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. సో పూర్తిగా ఇదే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు గతంలో ఒకసారి మనం చూస్తే విజయసాయి రెడ్డి కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. ఏదైతే విజయవాడలో ఒక సిఐడి ఎంక్వైరీకి వచ్చిన సమయంలో అడగకపోయినప్పటికీ కూడా కర్త కర్మ క్రియ అంతా కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి రాజ్ కసిరెడ్డి. సో దీంట్లో పూర్తిగా ఆయనే ఉన్నారు, నన్ను పిలిస్తే అన్నీ చెప్పేస్తా అని చెప్పి విజయసాయి రెడ్డి కూడా మాట్లాడారు. ఒకసారి ఆ బయట చూద్దాం. నేను గతంలో కూడా చెప్పాను, లిక్కర్ స్కామ్లో పాత్రధారి, సూత్రధారి, కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. మరిన్ని వివరాలు
భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తా. రైట్, ఇక మరి భవిష్యత్తులో మరి అన్నీ చెప్తా అంటున్నారు విజయసాయి రెడ్డి. మరి ఎవరెవరి పేరు చెప్తారు, ఎవరెవరు బయటకు వస్తారు? మరి తాడేపల్లి ప్యాలెస్కి దాదాపుగా 3,000 కోట్ల రూపాయల ముడుపులు దీనికి సంబంధించి అందాయనే వార్తల నేపథ్యంలో మరి ఆ గుట్టు విప్పుతారా? మరి సాయిరెడ్డి ఏం చేస్తారు, ఏంటి? ఓవరాల్గా ఈ అంశానికి అన్ని అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే ఇటు టీడీపీ